ఏపీ మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్ తగిలింది. వైసీపీలో అసమ్మతి బయటపడింది. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో బ్యానర్లు వెలిశాయి. వైసీపీ జిల్లా ఉపాధ్యకుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందంటూ ఫోన్లలో వైసీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దివంగత వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడిగా హనుమంతరావుకు గుర్తింపుంది. పట్టణంలో వెలిసిన బ్యానర్లతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఏపీ మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్ తగిలింది. వైసీపీలో అసమ్మతి బయటపడింది. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో బ్యానర్లు వెలిశాయి. వైసీపీ జిల్లా ఉపాధ్యకుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందంటూ ఫోన్లలో వైసీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే దివంగత వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడిగా హనుమంతరావుకు గుర్తింపుంది. పట్టణంలో వెలిసిన బ్యానర్లతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఏపీ మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్ తగిలింది. వైసీపీలో అసమ్మతి బయటపడింది. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ప్రధాన కూడళ్లలో బ్యానర్లు వెలిశాయి. వైసీపీ జిల్లా ఉపాధ్యకుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందంటూ ఫోన్లలో వైసీపీ నేతలు గుసగుసలాడుతున్నారు. హనుమంతరావుకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దివంగత వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడిగా హనుమంతరావుకు గుర్తింపుంది. పట్టణంలో వెలిసిన బ్యానర్లతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, గుడివాడకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి నానికి ఈసారి టికెట్ లేదన్నటువంటి ప్రచారం జరుగుతా ఉంది. ప్రస్తుతం అయితే గుడివాడలో వైసీపీ కొత్త అభ్యర్థిగా మండలి హనుమంతరావును ఎంపిక చేయబోతా ఉన్నారన్నటువంటి ప్రచారం విస్తృతస్థాయిలో ఉంది. ఈ క్రమంలోనే ప్రధాన కూడళ్లలో మండలి హనుమంతరావుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బ్యానర్లు కూడా ఏర్పాటు చేయడం కలకలం సృష్టిస్తా ఉంది. అయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి నానికి ఈసారి టికెట్ తప్పనిసరిగా ఇస్తారన్నటువంటి నేపథ్యంలో ఈ బ్యానర్లు వెలవటం ఒక రకంగా చూసుకున్నట్లయితే వైసీపీలో తీవ్ర స్థాయిలో అసమ్మతి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ బ్యానర్లు అక్కడ గుడివాడలో కలకలం సృష్టిస్తా ఉన్నాయి. ఈ కొత్తగా మండలి హనుమంతరావు పేరు తెర మీదకు రావటం, ఆయన్ను
సీఎంఓ కూడా పిలిపించారు. ఆయనతో పార్టీ అధిష్టానం కూడా మాట్లాడింది. ఆయనకు టికెట్ ఖరారు చేయబోతున్నారన్నటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతా ఉంది. అటు సోషల్ మీడియాలో కూడా మండలి హనుమంతరావుకు అనుకూలంగా చాలా మంది కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టింగ్లు పెడుతూ ఉన్నారు. ఈ క్రమంలో అటు వైసీపీలో 2 గ్రూపులుగా విడిపోయి అక్కడ గుడివాడకు సంబంధించి ఒక అసమ్మతి వర్గం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది వైశాలి. రైట్. అయితే మరి మండలి హనుమంతరావుకి టికెట్ కన్ఫర్మ్ అంటే మరి కొడాలి నాని పరిస్థితి ఏంటి? అయితే ఇప్పటి వరకు అయితే వైసీపీ అధిష్టానం ఎలాంటి అధికారిక ప్రకటన అయితే జారీ చేయలేదు. టికెట్ కు సంబంధించి గత కొంతకాలంగా కూడా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికే టికెట్ ఇస్తారన్నటువంటి ప్రచారం అయితే బలంగా జరిగింది. అయితే అనూహ్యంగా ప్రస్తుతం మండలి హనుమంతరావుకు టికెట్ ఖరారైందన్నటువంటి ప్రచారం మాత్రమే జరుగుతూ ఉంది. ఇందులో పార్టీ అధిష్టానం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేనటువంటి పరిస్థితి. అయితే ఇది వాస్తవమా కాదా అనేది వైసీపీ అధిష్టానం మాత్రమే తెలియజేయాల్సి ఉంది. అయితే ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈ ప్రచారానికి వైసీపీ అధిష్టానమే ప్రజల్లోకి ఇది వదిలిందా, లేదంటే ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రచారాన్ని అధిష్టానమే ఈ ప్రచారానికి తెరలేపింది అనేది ఇంకా పూర్తి స్థాయిలో వివరాలు అయితే అందనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా గుడివాడకు సంబంధించి పార్టీ అభ్యర్థి ఎంపిక అనేది ఎవరిని చేస్తారనేది అయితే ఇప్పటి వరకు కూడా స్పష్టత లేనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి నాని నమ్మిన బంటనే చెప్పాలి. ఆయనకు మాత్రమే టికెట్ ఇచ్చే పరిస్థితులు అయితే ఉంటాయని పార్టీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ మండలి హనుమంతరావు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలన్నీ కూడా గుడివాడ పట్టణంలో వెళ్లటం అయితే ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది వైశాలి. రైట్. అయితే మొన్నటి వరకు వైసీపీలో మంత్రిగా కూడా ఉన్న కొడాలి నానికి టికెట్ కన్ఫర్మ్ కాని పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? గత కొంతకాలంగా కూడా అటు వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరికి కూడా టికెట్లు రావన్నటువంటి ప్రచారం అయితే ఉంది. అయితే ఈ విషయాన్ని వైసీపీ అధిష్టానం ఎప్పుడూ కూడా కొట్టిపారేయలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలో గెలుపొందినప్పటికీ ఆ తర్వాత వైసీపీలో చేరటం జరిగింది. కొడాలి నానికి వల్లభనేని వంశీకి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీళ్ళిద్దరికి ఎవరికి టికెట్ వచ్చినా రాకపోయినా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అటు గన్నవరం నుంచి వల్లభనేని వంశీకి, ఇటు గుడివాడలో కొడాలి నానికి వీళ్ళిద్దరికీ కూడా టికెట్లు కన్ఫామ్ అనేది గత కొంతకాలంగా పార్టీలో బలంగా వినిపిస్తున్నటువంటి మాటలు. అయితే అనూహ్యంగా ఇవాళ మండలి హనుమంతరావు సంబంధించినటువంటి పేరు తెర మీదకి రావటం, అక్కడ గుడివాడకు సంబంధించిన చాలా ప్రాంతాల్లో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనే గుడివాడకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనే ప్రచారం తెర మీదకు రావడంతో ఒకసారిగా అక్కడ వైసీపీ వర్గాల్లో ఒక రకంగా కలవరం మొదలైంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కానటువంటి అయోమయ పరిస్థితిలో వైసీపీ శ్రేణులు ఉన్నాయి. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడాలి నాని అక్కడ స్థానికంగా చాలా బలంగా ఉన్నటువంటి నాయకుడు. గతంలో కూడా అటు 2014లో కావచ్చు, 2019లో కావచ్చు ఆయన నియోజకవర్గం నుంచి గెలుపొందుతూ వస్తూ ఉన్నారు. అలాంటి అభ్యర్థికి అక్కడ బలంగా ఉన్నటువంటి అభ్యర్థికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అక్కడ వెనిగండ్ల రామును బలంగా ఢీకొనాలంటే కొడాలి నాని అయితేనే అక్కడ సూటబుల్ అభ్యర్థిగా అటు వైసీపీ అధినాయకత్వం కూడా భావిస్తా ఉంది. ఈ క్రమంలో అనూహ్య రీతిలో కొత్త అభ్యర్థిని హనుమంతరావుని తెర మీదకి తీసుకురావటం అక్కడ గందరగోళ పరిస్థితులకు తావిచ్చిందనే చెప్పాలి వైశాలి. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ.